రియల్ ఎస్టేట్ రంగంలో 36 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగిన ఎన్ఎస్ఆర్ డెవలపర్స్ వారి సంక్రాంతి శుభాకాంక్షలు. మీ నల్లమల్లి శ్రీనివాసరావు. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్కు పేరుంది. అయితే ఇద్దరు వద్దు ఒక్కరు ముద్దు అనే నినాదంతో దేశం ముందుకు వెళ్తుంటే మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచేటువంటి పరశురాం కళ్యాణ్ బోర్డు తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. దీని ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది కూడా. మీరు వింటే షాక్ అవుతారు. బ్రాహ్మణ వర్గంలో రోజు రోజుకు జనాభా తగ్గిపోతుందని, ఈ క్రమంలోనే తమ కమ్యూనిటీని పెంచుకునేందుకు ఎక్కువ మంది సంతానాన్ని కనాలని బ్రాహ్మణ జంటలకు పరశురాం కళ్యాణ్ బోర్డు పిలుపునిచ్చింది. ఎవరైతే బ్రాహ్మణ దంపతులు నలుగురు పిల్లలకి జన్మనిస్తారో వారికి ₹1,00,000 నజరానా ఇస్తామని పరశురాం కళ్యాణ్ బోర్డు అధ్యక్షుడు పండిత్ విష్ణు రాజోరియా వెల్లడించారు. అయితే ఆధునిక యుగంలో పనులు ఒత్తిడితో కుటుంబాలపైన దృష్టి పెట్టడం మానేశారని, ప్రస్తుత కాలంలో చాలామంది యువత ఒకరే సంతానంతో పిల్లలు కనడం ఆపేస్తున్నారని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు పండిత్ విష్ణు. ఇది చాలా సమస్యగా మారిపోతుందని వాపోయారు. ఇక భవిష్యత్ తరాలను కాపాడాల్సిన బాధ్యత మనపైనే ఉందని, అందుకే ప్రతి జంటకు కనీసం 4 సంతానం ఉండాలని కోరుతున్నారు పండిత్ విష్ణు రాజోరియా తెలిపారు. ఇక 4 పిల్లల్ని కనే మహిళలకు పరశురాం కళ్యాణ్ బోర్డు తరపున ₹1,00,000 ఆర్థిక సాయం అందిస్తామని వెల్లడించారు ఆయన. తాను బోర్డు అధ్యక్షుడిగా దిగిపోయిన తర్వాత కూడా ఈ నగదు రివార్డు కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఒకసారి ఆయన మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. युवा अच्छी पद प्रतिष्ठा प्राप्त कर लेते हैं और एक बच्चा करके बस विराम लगा देते हैं, ये बड़ा ही बहुत ही गड़बड़ चल रहा है मामला। तो मेरा आपसे आग्रह है कम से कम 4 तो होना ही चाहिए। अगर 4 बच्चे हो गए, जिनके 4 बच्चे होंगे सनातनी समाज में, तो उनको 1 लाख का इनाम परशुराम कल्याण बोर्ड देगा। जिन बच्चों के अब शादी होगी, उनके 4 बच्चे होंगे, 1 लाख रुपए का इनाम परशुराम कल्याण बोर्ड देगा उनको। चाहे मैं परशुराम कल्याण बोर्ड का अध्यक्ष रहूं या ना रहूं, कोई भी रहेगा उसकी ओर से दिया जाएगा। दूसरी बात, सबसे ज्यादा मैं पूछता हूँ किसी भी युवा से, तो वो ये कहते हैं कि पढ़ाई में बड़ा खर्चा होता है। अरे ठीक है भैया, पढ़ाई में खर्चा होगा, कम होगा, ज्यादा होगा, थोड़ा कम में गुजारा कर लेंगे, लेकिन बच्चे पैदा करने में पीछे नहीं रहना है, नहीं तो विदर्भी लोग इस देश पर कब्जा कर लेंगे। और ब्राह्मणों की तो संख्या बहुत ही अल्प होती जा रही है। अभी इतना बड़ा इंदौर शहर है, अगर सारे ब्राह्मण आ जाते तो 1-8 लाख ब्राह्मण इकट्ठे आराम से हो सकते हैं। जो युवा अच्छी पद प्रतिष्ठा అయితే ప్రస్తుతం ఈ వార్త నెటిట వైరల్గా మారడంతో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ప్రస్తుతం పిల్లలను చదివించడం అనేది చాలా ఖర్చుతో కూడుకుని ఉందని తనతో చాలా మంది చెప్తూ ఉంటారని గుర్తు చేసుకున్నారు. ఏదో ఒకలా పిల్లలను చదివించుకోవాలి, ఖర్చు భయంతో పిల్లల్ని కనడం ఆపవద్దని పండిత్ విష్ణు రాజోరియా సూచించారు. అయితే పిల్లల్ని కనడంలో అలసత్వం వహించొద్దని యువ జంటలకు సూచించారు. కొంతమంది మతోన్మాదులు దేశాన్ని ఆక్రమించుకుంటున్నారని ఆయన హెచ్చరించారు కూడా. యువతపై తనకు చాలా ఆశలున్నాయని, వయసు పైబడిన వారిపైన పెద్దగా ఆశలు పెట్టుకోలేమని చెప్పుకొచ్చారు. అయితే ఈ ప్రకటన పూర్తిగా తన వ్యక్తిగతమని, దీంతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని తెలుపుకొచ్చారు. బ్రాహ్మణ కులానికి సంబంధించిన కార్యక్రమంలో తాను ఈ ప్రకటన చేశానని ఆయన తెలిపారు. గతంలోనూ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా ప్రతి ఒక్కరూ 3 పిల్లల్ని కనాలని సూచించారు. ఇప్పుడు పరశురాం కళ్యాణ్ బోర్డు అధ్యక్షుడు పండిత్ విష్ణు రాజోరియా ఏకంగా 4 పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు అందిస్తామంటున్నారు. అయితే వారు చేస్తున్న కామెంట్స్ పైన పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు. దేశంలో ఉన్న జనాభాకే ఉపాధి అవకాశాలు లేక పేదరికంలో మగ్గుతుంటే వాటిని పట్టించుకోకుండా అలా మాట్లాడడం సరికాదని విమర్శలు వినిపిస్తున్నాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.